నిన్న రాత్రి కావలి ఆర్టీసీ బస్టాండ్లో ఒక 17 సంవత్సరాల వయసు గల ఒక బాలిక జూనియర్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యేవి. ఈ అమ్మాయి వచ్చేసి వైజాగ్ దగ్గర సీతమ్మధార. 2వ తారీఖున మధ్యాహ్నం ఆ అమ్మాయికి సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఒక వ్యక్తి, నెల్లూరు సంబంధించిన అతన్ని కలుసుకొని ఇద్దరు కలిసి తిరుపతికి వెళ్ళి పెళ్లి చేసుకోవాలనే ఒక ఆలోచనతో ఫ్రీ బస్ ఎక్కి విజయవాడ నుంచి కావలికి వచ్చి మళ్ళీ తెల్లవారుజామున ఫ్రీ బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంది. లేట్ అవర్స్లో ఆ అమ్మాయి ఒకటే ఉండడం గమనించి మా బీట్ కానిస్టేబుల్స్ వెళ్ళి క్వశ్చన్ చేశారు. చేస్తే ఆ అమ్మాయి సరైన సమాధానం చెప్పలేదు. వాళ్ళ పేరెంట్స్ గురించి కూడా ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అక్కడున్న పరిస్థితుల దృష్ట్యా అది సేఫ్ జోన్ కాదని చెప్పి మేము కావలి వంట పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి మా మహిళా పోలీస్ని సపోర్ట్గా ఉంచి మేము వెళ్ళి మాట్లాడితే వాళ్ళ పేరెంట్స్ నెంబర్లు ఇచ్చింది. వాళ్ళు చెప్పడం ఏంటంటే, మా అమ్మాయి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఇంటికి రాలేదు, ఎటు వెళ్ళిందో తెలియలేదు, మేము అక్కడ లోకల్గా ఉన్న పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చామని చెప్పి చెప్పారు. ఆ అమ్మాయికి వెంటనే మేము భరోసా కల్పించి వాళ్ళ తల్లిదండ్రులతో కోఆర్డినేట్ చేసి ఈరోజు ఉదయం కావలికి వచ్చారు. వాళ్ళ పేరెంట్స్ కూడా ఆ అమ్మాయిని జాగ్రత్తగా వాళ్ళకి అప్పచెప్పారు. ఈ సందర్భంగా యూత్ కానీ లేకపోతే వాళ్ళ పేరెంట్స్ కానీ తెలియజేసే చిన్న విషయం ఏంటంటే, పిల్లలు సోషల్ మీడియా పట్ల ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు. ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇట్లాంటి వాటిలో గుర్తు తెలియని వ్యక్తులు రకరకాల ఫోటోల్ని చూసి అట్రాక్ట్ అయిపోతున్నారు. ఇంటర్మీడియట్ అంటేనే అది క్రూషియల్ ఏజ్. ఈ ఎగ్జామ్స్ అయిపోయేటప్పటికి చాలామంది గతంలో కూడా ఎలోపైన సంఘటనలు ఉన్నవి. వాటి తల్లిదండ్రులు కొంచెం గమనించి వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, ఇట్లాంటి అట్రాక్షన్స్ పట్ల వాళ్ళు వెంటనే పోకుండా కౌన్సిలింగ్స్ ఇవన్నీ కూడా నిర్వహిస్తుండాలి. మనం కూడా వాళ్ళ పిల్లలకి స్మార్ట్ ఫోన్లు ఇచ్చేసి మన బిజీలో మనం ఉంటాం. ఇది చాలా ప్రమాదకరమైన వయసు కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి వాళ్ళ పిల్లల పట్ల బాధ్యతగా ఉండాలి. పిల్లలు కూడా ఇట్లాంటి అట్రాక్షన్స్కి అలవాటు కాకుండా వాళ్ళ చదువు మీద దృష్టి పెడితే ఫ్యూచర్లో వాళ్ళు అనుకున్న గోల్ని సాధిస్తారు. ఈ విషయంలో మా బీట్ కానిస్టేబుల్స్ వెంటనే స్పందించి బస్టాండ్లో పాసింజర్ కదా అని చెప్పి ఊరికే వదిలేయకుండా ఆ అమ్మాయిని క్షుణ్ణంగా విచారించి పోలీస్ స్టేషన్లో ప్రాపర్ సర్వేలెన్స్లో పెట్టి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పారు. వాళ్ళకి మా తరఫున రివార్డు ప్రకటిస్తారు.